నమ్ముతారు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలండి వాళ్ళ నంద్యాల జిల్లా బడిగానపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం 875 అడుగులకు చేరినప్పటికీ ఎస్ఆర్పీసీ కాలువకు నీటిని విడుదల చేయడం లేదన్నారు. గాలేరు నగరి ద్వారా అవుకు రిజర్వాయర్కు నీటిని తరలించి అక్కడి నుంచి పరిశ్రమలకు మళ్లిస్తున్నారని విమర్శించారు. రైతులకు సాగునీరు అందకుండా పరిశ్రమలకు నీరు కేటాయించడం అన్యాయమని కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. శ్రీశైలం డ్యాంలో దాదాపు 875 అడుగులు వాటర్ ఉన్నప్పటికీ కూడా మన ఎస్ఆర్బీసీకి సమవేయద్దని చెప్పి కనీసం ఆరుతడి పంటలకైనా కూడా ఈరోజు మొక్కజొన్న ఈరోజు రైతులు నష్టపోతూ ఉన్నారు, ఎండిపోతూ ఉంది. కనీసం ఆ మొక్కజొన్నకైనా కూడా వాటర్ మరి రైతుల కోసం వచ్చేటప్పటికీ మరి ఎందుకు మీకు సవతి ప్రేమ చూపిస్తూ ఉన్నారో మాకు అర్థం కావడం లేదు. ఇప్పటికైనా కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు దయవల్ల ఈరోజు పంట కాలువలు, ఈ యొక్క రిజర్వాయర్లు, పివి నరసింహారావు గారి దయవల్ల ఈ యొక్క రిజర్వాయర్లు, ఎందుకంటే రైతులు ఈరోజు ధరలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఇప్పటికైనా కూడా ఈ యొక్క ఒక్కొక్క బస్తాకు 1000 రూపాయలు ఏదైతే ఎక్కడ కూడా దొరకడం లేని పరిస్థితి ఉంది. మరి షాపులలో